అందరికీ నమస్కారం. బ్రేక్ఫాస్ట్ షో కార్యక్రమానికి స్వాగతం. ముందుగా బ్రేక్ఫాస్ట్ షో వ్యూవర్స్ అందరికీ దేవి నవరాత్రుల శుభాకాంక్షలు. మరి ఈ రోజు మూలా నక్షత్రానికి చాలా ప్రాముఖ్యత ఉందండి. ఎందుకు అంటే ఈ మూలా నక్షత్రం రోజునే అమ్మవారు చదువుల తల్లి సరస్వతిగా మనందరినీ కరుణించిన రోజు. అందుకే ఈ రోజు అమ్మవారిని సరస్వతీదేవి అవతారంలో మనం పూజించుకుంటాం. సో అమ్మవారికి నమస్కారం చేసుకొని మన బ్రేక్ఫాస్ట్ షోని స్టార్ట్ చేద్దాం. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం శ్రీ సరస్వత్యై నమః. మరి ఈరోజు చదువుల తల్లి సరస్వతీదేవికి నైవేద్యంగా పెట్టడానికి నేను చూపిస్తున్న నైవేద్యం దద్దోజనం. మరి నేను చూపిస్తాను, మీరు కూడా చూసి ఫాలో అవ్వండి. మరి ఈ రోజు సరస్వతీదేవికి నైవేద్యంగా దద్దోజనం చూపించబోతున్నాను అని చెప్పాను కదండి. మరి ముందుగా దానికోసం ఏం చేయాలి అంటే ఒక బౌల్ తీసుకొని ఆల్రెడీ దద్దోజనంకి రైస్ నేను ఉడికించేసి పెట్టేసుకున్నాను. మీరు కూడా ఉడికించేసి పెట్టుకోండి ముందుగానే. రైస్ తీసుకొని అందులో ముందుగా ఉప్పు, సరిపడేంత ఉప్పు వేసుకోవాలి. అలాగే పాలు, కొంచెం పాలు, కొంచెం పెరుగు, ఇప్పుడు బాగా కలిపేసేయాలండి. ఇది ఇలా కలిపేసి పక్కన పెట్టుకోవాలి. మామూలుగా కూడా ఎప్పుడైనా మీరు సరస్వతీదేవికి నైవేద్యం పెట్టాలి అంటే ముందుగా ఎవరైనా చెప్తారు దద్దోజనమే పెట్టాలి అని. ఎందుకు అంటే ఆవిడకి పెరుగు అంటే చాలా ఇష్టమట. సో పెరుగన్నం అన్నా కూడా చాలా ఇష్టమట, అందుకని. సో ఇప్పుడు నేను దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే ప్యాన్ పెట్టేసి అది ఆన్ చేసుకోవాలి. అండ్ అలాగే ఈరోజు కూడా మీ ఇంట్లో ఎవరైతే అంటే చదువుకునే పిల్లలు ఉంటారో వాళ్ళ చేత కూడా మీరు పూజ చేసేటప్పుడు పక్కన కూర్చోపెట్టి అమ్మవారికి పూజ చేయించారు అంటే ఆ అమ్మవారి ఆశీర్వాదాలు ఎప్పుడు వాళ్ళకు ఉంటాయి, మీకు కూడా ఉంటాయి. కొద్దిగా నూనె. మామూలుగా సరస్వతీదేవి అనగానే మనం ఏమనుకుంటామంటే ఒక్క చదువు మాత్రమే అని చెప్పేసి. కాను, అది ఖచ్చితంగా కాదండి. చదువు అనే కాదు, అన్ని కళలకి ఆమె అధిదేవత. అంటే ఇప్పుడు ఎవరన్నా పాటలు పాడుతున్నారు, మంచిగా సింగర్ అవ్వాలనుకున్నా, మంచి డాన్సర్ అవ్వాలనుకున్నా, లేదంటే మంచి ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నా, ఇలా ఏ కళ అయినా సరే ఆవిడ్ని పూజించారు అంటే ఆవిడ ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది. ప్రతి కళకి ఆమె ఆశీర్వాదం ఉంటుంది. అలాగే ముఖ్యంగా వీణ, మీకు తెలుసు కదా సరస్వతీదేవి అనగానే వీణ ఉంటుంది. ఆవిడకి మ్యూజిక్ అన్నా ఆర్ట్స్ అన్నా కూడా చాలా ఇష్టం. సో ఆర్టిస్టులు ఎవరైనా ఉన్నా సరే ఆవిడకి ఖచ్చితంగా పూజ చేయండి. అండ్ ఇప్పుడు నేను ఆవాలు వేసాను ఇందులో. ఇప్పుడు మినపప్పు వేసుకుంటున్నాను. అలాగే ఎండుమిరపకాయలు, దాంతోపాటు కొంచెం ఇంగువ వేస్తున్నాను. అలాగే ఇప్పుడు కరివేపాకు, కరివేపాకు వేగుతున్నాయి కదా. ఇప్పుడు ఇందులో అల్లం ముక్కలు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో జీడిపప్పు, అలాగే పచ్చిమిరపకాయలు,
బాగా వేగాయి కదండి, ఇప్పుడు కొంచెంసేపు ఆఫ్ చేసేస్తున్నాను. ఆల్రెడీ ఇందాక పెరుగు పాలు కలిపేసి పెట్టుకున్నాం కదా అన్నంలో, అందులో మిక్స్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా చక్కగా కలిపేయాలండి. చక్కగా కలిపేసానండి. ఇందులో కొంచెం కొత్తిమీర వేస్తున్నాను అండ్ ఫైనల్గా గార్నిషింగ్ కూడా కొత్తిమీర వాడుతున్నాను నేను. ఇప్పుడు ఇంకొకసారి కలిపేసానంటే సర్వ్ చేసేసుకోవచ్చు. ఓకే, అయిపోయింది. ఇప్పుడు నేను వెళ్ళి సర్వింగ్ బౌల్లోకి తీసుకొచ్చి అందులోకి షిఫ్ట్ చేసుకొని సరస్వతి దేవికి నైవేద్యం పెట్టేస్తాను. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను. దద్దోజనం రెడీ అయిపోయిందండి. మరి ఇప్పుడు నేను సరస్వతి దేవికి నైవేద్యం పెట్టేస్తాను. నైవేద్యం పెట్టేశాను కదండి. టేస్ట్ చేసే కంటే ముందు మీరు దద్దోజనంకి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని చూడండి. దద్దోజనంకి కావలసిన పదార్థాలు: రైస్ 1 కప్పు, పెరుగు 1/2 కప్పు, పాలు 1/2 కప్పు, అల్లం 1 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, కాజు 4, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టీ స్పూన్లు, మినపప్పు 1/2 టీ స్పూన్, ఎండుమిర్చి 3, పచ్చిమిర్చి 3, కరివేపాకు కొద్దిగా, ఇంగువ 1/2 టీ స్పూన్. దద్దోజనం తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో ఉడికించుకున్న అన్నం, తగినంత ఉప్పు, పాలు, పెరుగు వేసి కలుపుకోవాలి. తరువాత స్టవ్ పై పాన్ పెట్టి అందులో నూనె వేసి ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు, అల్లం ముక్కలు, జీడిపప్పు, పచ్చిమిర్చి వేసి కలిపి అవి వేగిన తర్వాత ముందుగా కలిపిన పెరుగన్నంలో వేసుకొని బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే దద్దోజనం రెడీ. దద్దోజనంకి కావలసిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూశారు కదా. ఇప్పుడు అమ్మవారి ప్రసాదం టేస్ట్ చేసి చెప్తాను. చాలా బాగుందండి. సరస్వతీదేవి తెల్లని వస్త్రాలు ధరించి ఎప్పుడు ఎంతో శాంతంగా నవ్వుతూ ఉంటారు. అందుకే అమ్మవారికి దద్దోజనం నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత మనం స్వీకరిస్తాం కదా ప్రసాదం లాగా. సో సరస్వతీదేవి లాగే మనం కూడా దద్దోజనం అంటే పెరుగు కలుపుతాం. అంటే అదేంటి అంటే మనలో ఉండే రౌద్రాన్ని వీటన్నిటిని చల్లబరుస్తుంది. అందుకే శాంతంగా ఉండాలి, ఆమెలాగా ఎప్పుడు చిరునవ్వుతో ఉండాలని ఆవిడికి నైవేద్యం పెట్టి మనం స్వీకరిస్తాం. సో ఈరోజు పూజ చేసి చక్కగా మీరు కూడా నవ్వుతూ అందరితో శాంతంగా ఉండండి. మరి ఈ రోజు మన బ్రేక్ఫాస్ట్ షోలో సరస్వతీదేవికి నైవేద్యంగా నేను చూపించబోయే రెండో ప్రసాదం ఏంటి అంటే ఫ్రూట్ రైస్. మరి నేను చూపించేస్తాను, మీరు కూడా చూసి ఫాలో అవ్వండి. ఫ్రూట్ రైస్. సో ఫ్రూట్ రైస్ ఎలా చేసుకోవాలి? ముందు స్టవ్ మీద ప్యాన్ పెట్టాలి, ఆన్ చేసి దాంట్లో బటర్. మామూలుగా మీరు ఎప్పుడైనా సరే అంటే సరస్వతీదేవి గుడికి వెళ్ళేటప్పుడు అందరికీ కొబ్బరికాయ జనరల్గా తీసుకొని వెళ్తాం కదా. కానీ మీరు ఎప్పుడైనా చూసారో లేదో, ఖచ్చితంగా సరస్వతీదేవి గుడికి వెళ్తున్నాము అంటే మనం రకరకాల పండ్లు తీసుకొని వెళ్తాం. ఎందుకంటే ఆవిడకి పండ్లు ప్రసాదంగా పెడితే చాలా ఇష్టం అన్నమాట. అందుకని
కొంచెం బటర్ కరిగిపోయిన తర్వాత, అందుకే ఈరోజు కూడా పండ్లు ఆవిడకి చాలా ఇష్టం కాబట్టి పండ్లతో రైస్ చేస్తున్నాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా మిరియాలు వేసుకుంటున్నాను. అలాగే బిర్యానీ ఆకు, అలాగే అనాస్ పువ్వు, ఇవి కొంచెం వేగుతున్నప్పుడు ఏంటి అంటే ఇందులో ఉప్పు కూడా వేసేస్తున్నాను. మనం ఏదైతే రైస్ వేసుకుంటున్నామో దానికి సరిపడా. ఫ్రూట్స్ వేస్తున్నాం కాబట్టి ఇది తీయగా ఉంటుంది, బట్ ఏంటి అంటే రైస్ కూడా వేస్తున్నాం కాబట్టి కొంచెం సాల్ట్ కూడా ఉండాలి కాబట్టి సాల్ట్ వేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో ఆల్రెడీ రైస్ ఉడికించి పెట్టుకోవాలండి, ఆ రైస్ యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నాను. మామూలుగా మనం అన్నంతో ప్రసాదం చేసి పెట్టాలి భగవంతుడికి అంటే ఎవరికైనా సరే మనం జనరల్గా పులిహోర లేదంటే బెల్లంతో చేసిన పొంగలి, చక్కెరతో పొంగలి పెడుతూ ఉంటాం కదా. కాకపోతే ఈ నవరాత్రులు అప్పుడు ఏంటి అంటే ఆల్రెడీ ఏ అమ్మవారికి ఏ ఏ నైవేద్యం పెట్టాలి అనేది ముందుగానే రాసి పెట్టి ఉంటుంది పుస్తకంలో. మీరు దాన్ని బట్టి ఫాలో అవుతున్నారా? సో రైస్తో నైవేద్యం పెట్టాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే ఇలా డిఫరెంట్గా కూడా చేసి పెట్టచ్చు. బటర్ అంతా రైస్లో కలిసేంత వరకు కొంచెం కలపాలి. ఆ తర్వాత ఇందులో నేనేం వేస్తున్నాను అంటే దాల్చిన చెక్క పొడి, ఇది కూడా వేసి ఒకసారి కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఫ్రూట్ జ్యూస్. మామూలుగా పండ్లన్నీ మనం అంటే ముక్కలు వేసుకోగలిగిన పండ్లన్నీ వేసుకుంటాం, కాకపోతే ఇదేంటి అంటే ఆరెంజ్ జ్యూస్. సో ఆరెంజ్ ఫ్లేవర్ కోసం ఆరెంజ్ జ్యూస్ వాడుతున్నాను. ఆరెంజ్ జ్యూస్ పోసి కలుపుకున్న తర్వాత ఏం చేయాలి అంటే ఫ్రూట్ రైస్లో కొద్దిగా పంచదార, అలాగే కొంచెం బెల్లం. అంటే ఆల్రెడీ పండ్ల ముక్కలు ఉంటాయి కాబట్టి స్వీట్గానే ఉంటుంది, బట్ ఇంకొంచెం స్వీట్నెస్ యాడ్ చేయడం కోసం బెల్లం కూడా వేస్తున్నాను. సరిపోతుంది. సో ఈ బెల్లం, ఈ పంచదార ఇవన్నీ చక్కగా కరిగిపోవాలి, అలాగే జ్యూస్ అంతా కూడా రైస్లోకి వెళ్ళిపోవాలన్నమాట. సో కొంచెం ఉడికించుకుంటాం మనం. చూస్తున్నారు కదా, కొంచెం సేపు ఉడకనిచ్చాము అంటే చక్కగా ఆరెంజ్ జ్యూస్ అంతా రైస్లోకి ఇంకిపోతుంది అండ్ అలాగే రైస్ కూడా చక్కగా ఫ్రై అవుతుంది అన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. బౌల్లోకి తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇప్పుడు మనం ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటాం ఇందులోకి. బేసిక్గా ఫస్ట్ నేను ఏం వేస్తున్నాను అంటే మనకి ఎన్ని ఫ్రూట్స్ అవైలబుల్ ఉంటే అన్ని ఫ్రూట్స్ వేసుకోవచ్చండి. సో ముందుగా నేను గ్రీన్ యాపిల్ వేస్తున్నాను, అలాగే జాంపండు, అలాగే గ్రేప్స్, పైనాపిల్,
ముందే చెప్పాను కదా ఫ్రూట్ రైస్ అని, సో మాక్సిమం ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. సో ఒకసారి బాగా కలిపేస్తున్నాను. బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులో బనానా, అలాగే పపాయ, అలాగే యాపిల్, నెక్స్ట్ ఏంటి అంటే ఇందులో ఫ్లేవర్ కోసం కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను. మరీ ఎక్కువ కాకుండా కొంచెం. అలాగే బాదం, జీడిపప్పు ఇవన్నీ సన్నగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చండి. సో ఇప్పుడు నేను బాదం పప్పు, జీడిపప్పు కలిపి వేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలిపేసాము అంటే ఫ్రూట్ రైస్ రెడీ అయిపోయినట్టే. సో చూస్తున్నారు కదా, బాగా కలిపేసాను అంటే ఫ్రూట్ రైస్ రెడీ అయిపోయినట్టే. మరి ఇప్పుడు సర్వింగ్ బౌల్ తీసుకొచ్చి అందులోకి షిఫ్ట్ చేసుకొని సరస్వతి దేవికి నైవేద్యంగా పెట్టేస్తాను. ఇప్పుడు పైనుంచి కొద్దిగా కుంకుమ పువ్వుతో గార్నిష్ చేసుకుంటున్నాను. ఫ్రూట్ రైస్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సరస్వతి దేవికి నైవేద్యం పెట్టేద్దాం. సరస్వతి దేవికి నైవేద్యం పెట్టేశాం కదా. ఇప్పుడు టేస్టింగ్ చేసేదానికంటే ముందు మీరేం చేస్తారు అంటే ఫ్రూట్ రైస్ కి కావలసిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూడండి. ఫ్రూట్ రైస్ కి కావలసిన పదార్థాలు: బాస్మతి రైస్ 1 కప్పు, యాపిల్ ముక్కలు 1/2 కప్పు, గ్రీన్ యాపిల్ ముక్కలు 1/2 కప్పు, గ్రేప్స్ 1/2 కప్పు, ఆరెంజ్ జ్యూస్ 1 కప్పు, బటర్ 2 టీ స్పూన్లు, బిర్యానీ ఆకు 2, అనాస పువ్వు 2, మిరియాలు 1 టీ స్పూన్, జామకాయ ముక్కలు 1/2 కప్పు, అరటికాయ ముక్కలు 1/2 కప్పు, బొప్పాయి ముక్కలు 1/2 కప్పు, కుంకుమ పువ్వు చిటికెడు, ఉప్పు తగినంత, బెల్లం 2 టీ స్పూన్లు, పుదీనా కొద్దిగా, పైనాపిల్ ముక్కలు 1/2 కప్పు, చక్కెర 1 టీ స్పూన్, కాజు 5, దాల్చిన చెక్క పొడి 1 టీ స్పూన్, బాదం 4. ఫ్రూట్ రైస్ ని తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ పై పాన్ పెట్టి బటర్ వేసుకొని మిరియాలు, బిర్యానీ ఆకు, అనాస పువ్వు, ఉప్పు వేసి ఒకసారి వేయించుకొని తర్వాత ఉడికించుకున్న రైస్ వేసి బాగా కలుపుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత దాల్చిన చెక్క పొడి, ఆరెంజ్ జ్యూస్ వేసి కలుపుకున్న తర్వాత పంచదార, బెల్లం వేసి కలుపుకోవాలి. ఉడికిన తర్వాత ఒక బౌల్ లోకి తీసుకొని అందులో గ్రీన్ యాపిల్ ముక్కలు, జామకాయ ముక్కలు, గ్రేప్స్, పైనాపిల్ ముక్కలు, అరటికాయ ముక్కలు, బొప్పాయి ముక్కలు, యాపిల్ ముక్కలు, పుదీనా, బాదం, జీడిపప్పు వేసి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కుంకుమ పువ్వుతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఫ్రూట్ రైస్ రెడీ. ఫ్రూట్ రైస్ కి కావాల్సిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూశారు కదండి. అమ్మవారికి నైవేద్యం కూడా పెట్టేశాను కదా. ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తాను. ఫ్రూట్ రైస్ తింటున్నప్పుడు అన్ని ఫ్రూట్స్ అలా చాలా బాగుందండి. నిజంగా నైవేద్యం మనం కానీ ఫస్ట్ మనం పండ్లు అవే పెడుతూ ఉంటాం కదా, మరి వాటితో రైస్ చేసి పెడితే అమ్మవారు ఇంకెంత ఆనందంగా ఫీల్ అవుతుంది మీరే చెప్పండి. ఆ ప్రసాదం తిన్న మీరు కూడా ఎప్పుడూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండొచ్చు. మరి ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ షోలో
చక్కగా సరస్వతీదేవికి పెట్టవలసిన నైవేద్యాలు రెండింటిని చూపించాను కదా, మీరు కూడా ఖచ్చితంగా చేసుకోండి. అండ్ చేసుకునేటప్పుడు ఏదైనా డౌట్ వస్తే ఏం చేస్తారు, వెంటనే ఆన్లైన్లో చూడండి. www.facebook.com/ETV Abruchi అని టైప్ చేయండి. ETV Abruchi ఫేస్బుక్ పేజ్ వచ్చేస్తుంది. అక్కడ మన బ్రేక్ఫాస్ట్ వీడియోస్ అన్నీ ఉంటాయి, హ్యాపీగా ఫాలో అవ్వచ్చు. లేదు యూట్యూబ్లో అయితే www.youtube.com/ETV Abruchi అని టైప్ చేయండి. ETV Abruchi యూట్యూబ్ ఛానల్ వచ్చేస్తుంది. అక్కడ కూడా బ్రేక్ఫాస్ట్ వీడియోస్ అన్నీ ఉంటాయండి, హ్యాపీగా ఫాలో అవ్వండి. అండ్ అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇది ఇవాల్టి మన దేవి నవరాత్రుల స్పెషల్ బ్రేక్ఫాస్ట్ షో. మళ్ళీ నేను రేపు మరో 2 బ్రేక్ఫాస్ట్ వెరైటీస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.